మతిస్థిమితం లేని ఈ కుర్రాడు పడుకుని ఉన్న ప్రెసిడెంట్ ముఖం మీద తాబేలు బొమ్మ గీస్తాడు. దీన్ని చూసిన బాడీగార్డ్ వెంటనే ప్రెసిడెంట్ను నిద్రలేపుతాడు. అయితే తన ముఖం మీద తాబేలు బొమ్మను చూసుకుని ప్రెసిడెంట్ కోపంతో ఆ పిచ్చోడు ఎక్కడున్నా పట్టుకురండి అని అంటాడు. ఇంతలో పైన ఉన్న పెద్దలేటు ఊడిపోయి ప్రెసిడెంట్ మీద పడుతూ ఉంటుంది. ఇంతలో ఇతడి ముఖం మీద ఉన్న తాబేలు బొమ్మ ఒక్కసారిగా పెద్ద కవచంలా మారి ఇతడి మీద లైటు పడకుండా ప్రాణాలు కాపాడుతుంది. దీనితో ఇతడికి ఆ పిచ్చికుర్రాడు ఎంత గొప్పవాడో అర్థమయి వెంటనే అతడిని నా దగ్గరకు తీసుకురండి అని అంటాడు. అయితే ఈ పిచ్చి కుర్రాడు తన అత్తగారింట్లో కూర్చుని పుచ్చకాయ తింటూ ఉంటాడు. అయితే ఈ కుర్రాడు కొన్ని సంవత్సరాల క్రితం మంత్రవిద్యల సాధనకు కొండకు వెళ్లే దారి చెప్పమని అటుగా వెళ్తున్న అమ్మాయిని అడుగుతాడు. ఇంతలో రోడ్డుపై వెళ్తున్న కారు అదుపు తప్పి ఇతడిపై దూసుకువస్తూ ఉండగా ఈమె ఇతడిని పక్కకి తోసి తాను కారు కింద పడిపోతుంది. అయితే చనిపోయిన ఈ అమ్మాయిని ఈ కుర్రాడు బ్రతికించాలని తన మంత్రశక్తి అంతా ఈమెపై ప్రయోగించి ఈమెను బ్రతికిస్తాడు. దీనితో ఈ కుర్రాడు మంత్రశక్తులు కోల్పోయి పిచ్చివాడిలా మారుతాడు. దీనితో ఇతడు రోడ్డుపై పడి ఉన్న ఆహారం తింటూ బ్రతుకుతాడు. ఇతడిని కొందరు తాగుబోతులు కొడుతూ ఉంటారు. అయితే కొద్ది రోజులకు ఈ అమ్మాయి కోమాలో నుండి బయటకు వస్తుంది. ఈమె వెంటనే తనను కాపాడిన కుర్రాడిని వెతకడం కోసం వెళ్తుంది. కొద్ది రోజులకు ఈమె ఆ కుర్రాడి ఆచూకీ తెలుసుకుని వెళ్లగా ఇతడు చెత్తలో పడి ఉంటాడు. ఇతడి పరిస్థితి చూశాక ఈమె ఈ కుర్రాడిని కాపాడి తన ఇంటికి తీసుకువెళ్లాలి అని అనుకుంటుంది. మిగతా స్టోరీ కావాలంటే వీడియో లైక్ చేసి పార్ట్ 3 అని కామెంట్ చేయండి.